వెజ్ బిర్యానీ చెప్పుకున్నానండి. వెజ్ బిర్యానీ అయితే వచ్చేసింది. ये क्या रायता है? ये दही कड़ రైతా రైతా ఇచ్చారండి. వెజ్ బిర్యానీ అయితే చెప్పుకున్నా. జీడిపప్పు, ये वाइट वाइट क्या है? ये वाइट 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 वाला काजू काजू ये पनीर. अच्छा పన్నీర్ పన్నీరు, కాజు, జీడిపప్పు వేసారండి. పైన కొత్తిమీర చల్లారు. అలాగే క్యారెట్ కొట్టేశారండి. 170 రూపాయలంట. ఆకలిస్తుంది, తింటున్నా. ఏదో మామూలుగా అలా ఉందండి. 170 రూపాయలు. వెజ్ బిర్యానీ వచ్చేసి 170 రూపాయలంట. వాటర్ బాటిల్ అయితే ముందుంది. జీడిపప్పు, బాదం పప్పు అన్నారు. బాదం పప్పు లేదు దీంట్లో. క్యారెట్ తురిమారు, కొత్తిమీర, రైతా. హోటల్ మాత్రం పర్లేదండి, బాగానే ఉంది హోటల్ అయితే. సరస్వతి హోటల్, బీహార్లో. ఆకలిస్తుంది, తింటున్నానండి. మనకెళ్ళి ఉన్నట్టయితే ఉండదు. మన సైడ్ అయితే వేరే తిరిగి ఉంటుంది, ఇక్కడైతే వేస్ట్. మనకెళ్ళైతే తింటున్నా కొద్ది తినబుద్ధి వద్దండి. ఇక్కడైతే కష్టమే. పన్నీర్ వేశారు. జీడిపప్పు కూడా 2 చిన్న చిన్న ముక్కలు వేశారు, 3-4. క్యారెట్ ఉంది పైన, క్యారెట్ పౌడర్ వేశారన్నమాట పైన. బఠానీలు, పన్నీరు అదే వేశారు. రైతా కింద బొద్ది మళ్ళీ ఉంచితే. ఒక విషయం చెప్తానండి, బాగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఎక్కడికైనా టూర్కి వెళితే, ఎక్కడికైనా విజిట్ చేయాలని చెప్పి వెళ్తే మీరు ఎవరైనా సరే ట్రావెలర్ దగ్గర మాత్రం పోకండి, అస్సలు పోకండి. కొంపలు ముంచేస్తారు, మన జేబులు ఖాళీ అయిపోతాయి అనమాట. అడుక్కునే పరిస్థితి వస్తుందన్నమాట. నేను ఆల్రెడీ మొన్న దెబ్బతిన్నా. నిన్న 10ంటికి అట్లా ఒకటి కలిసాడు. మళ్ళీ నేను ఎక్కడ ఓల్డ్ ఢిల్లీలోనే పడుకున్నా. మొన్న కూడా ఆయన పడుకున్నా. ఇక నిన్న పొద్దున బయలుదేరుతుందని చెప్పి లేట్ అవుతుంది, డార్జిలింగ్కి వెళ్దాం, లేట్ అవుతుందని చెప్పి బయలుదేరితే ట్రావెలర్ వాళ్ళు వస్తారు కదా, దళారులు, బ్రోకర్లు వచ్చి ఈ సీట్ ఉంది, ఆ సీట్ ఉందని చెప్పేసి చక్కగా ఆఫీస్కి తీసుకెళ్ళాడు. 2800 రూపాయలు కొట్టేశాడు టికెట్కు. మళ్ళీ ఆ టికెట్ మనకి ఇవ్వరు. ఏడు నుంచి ఒక చోటు తీసుకెళ్తారు. అక్కడ ఒక చిన్న ఆఫీసర్ని పెట్టేసి అక్కడ ఒక టికెట్ లాగేసుకుంటారు. ఇక్కడ ఇచ్చే టికెట్ అక్కడ లాగేసుకుంటారు. అక్కడ ఇంకో చిన్న వైట్ టికెట్ ఇస్తారు. అది బస్సు గాడి పోయేసరికి మళ్ళీ ఆటో కిరాయి 100 రూపాయలు వేరే ఇవ్వాలన్నమాట. ఆటో కిరాయి 100 రూపాయలు తీసేసుకుంటారు. తర్వాత మళ్ళీ అక్కడ పోకుండా ఆ టికెట్ లాగేసుకుంటారు. టికెట్ ఎదురా బాబు అని చెప్పేస్తే నాకేమని చెప్పారు, నేను సిల్కూరి వెళ్ళాలి అని చెప్పేసి డైరెక్ట్గా మీకు బీహార్ పోగానే అక్కడ బస్సు మారుతుంది, అక్కడ మా బస్సు వస్తుందని చెప్పాడు. బస్సులు కూడా పెద్ద దొంగలే. బస్సులను కూడా నమ్మొద్దు, చాలా చాలా డేంజర్ అన్నమాట. బస్సులు కూడా చాలా డేంజరు, చాలా డేంజర్. బస్సులు అయితే బస్సులు అస్సలు నమ్మొద్దు. అంతా అందరూ ఒకటే బ్యాచ్ అనమాట. అయితేనండి బస్సోడు రాత్రి 50 కిలోమీటర్ వచ్చేసిన తర్వాత, 50-100 కిలోమీటర్ వచ్చేసిన తర్వాత అలా ఫ్రాడ్ అని చెప్పిండు. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు బాబు, ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పా. నాకేం తెలుసు అంటుండు. ప్రతిరోజు బస్సులు తోలుతారు మీరు, బస్సులు నడిపిస్తారు మీరు,
ప్రతిరోజు వాళ్ళు వచ్చి మీకు బస్సులు ఎక్కిస్తారు ప్యాసింజర్ అని చెప్పేసరికి ఏం మాట్లాడలే. మళ్ళీ మొత్తం 3,000 రూపాయలు అయిపోయిందండి. టికెట్కి 2,800, మళ్ళీ ఆటో కిరాయికి 100, మళ్ళీ 2900 రూపాయలు తీసుకున్నారు. డ్రైవర్ పక్కన సీటుకి ఇంత సీట్ ఇచ్చాడు. రాత్రి నుంచి ఇప్పటిదాకా నరకం చూశానండి, నిద్ర లేదు. చాలా చాలా నరకం చూశా. మీరు మాత్రం దయచేసి మీరు మాత్రం ట్రావెల్ మాత్రం వెళ్ళకండి. గవర్నమెంట్ బస్సులో ఎవరంటే వెళ్ళండి. నేను బై మిస్టేక్ నేను చేసిన తప్పు మీరు చేయకండి. నాలా పొరపాట్లు చేయకండి, నాలా బాధపడకండి, నాలా పొరపాటు చేసి బాధపడకండి. డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళండి, లేదా ట్రైన్ ఎక్కండి, లేదంటే గవర్నమెంట్ బస్సులు ఎక్కండి, లేదంటే ఫ్లైట్ ఎక్కండి. అంతేగాని ట్రావెలర్స్ దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళకండి. చాలా చాలా దెబ్బ అయిపోతాం మనం. దొంగలు నంబర్ 1 దొంగలు ఇక్కడ. ప్రతి ఒక్కరు దొంగలే. ఆటో వాళ్ళు, రిక్షా వాడు, ప్రతి ఒక్కరు దొంగలేనండి. చాలా మహా డేంజర్ అనమాట. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నాలా మాత్రం మీరు తప్పు చేయొద్దు. తప్పు చేసి నాలా బాధపడొద్దండి. అది ఆరింటికి కూర్చున్నా ముందు ఇంత చిన్న సీటు మీద. ఎలా పడుకోవాలండి? మళ్ళీ డోర్ దగ్గరనే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోయిందండి. నరకం చూశాను నేనైతే. ఫ్రెండ్స్, నేనైతే చెప్తున్నాను, నాలా కూడా మీరు పొరపాటు చేయకండి, నాలా బాధపడకండి. మళ్ళీ చెప్తున్నా. బస్సులు కానీ, ఆటోలు కానీ, రిక్షాలు కానీ ప్రతి ఒక్కరు పెద్ద దొంగలండి. చాలా పెద్ద దొంగలాళ్ళు. మహా డేంజర్. పన్నీరు, బఠానీలు, కొత్తిమీర, కానీ టేస్ట్ అంతకేం లేదు. ఉత్త రైసే 150 రూపాయలు. ఉత్త రైస్ 150 రూపాయలు. మళ్ళీ పప్పు వేరు, పప్పుకు 100 రూపాయలు. మనకి ఏమన్నా వేరే కర్రీ కావాలంటే దానికి సపరేట్ ఇవ్వాలి. అన్నీ సపరేటే. ఉత్త రైసే, కర్రీ లేకుండా ఉత్త రైస్ అయితే 150 రూపాయలు అని చెప్పాడు. కర్రీ వేరు తీసుకోవాలి, మళ్ళీ దానికి 100 రూపాయలు. నేనేం అడిగానంటే హాఫ్ ప్లేట్ ఇవ్వు, ఫుల్ వద్దని చెప్పా. హాఫ్ ఇవ్వం, మేము ఫుల్ ఇస్తామని చెప్పాడు. లేదు, నాకు కాఫీ కావాలి, ఫుల్ అయితే వేస్ట్ అయిపోద్ది, పడాల్సి వస్తుంది, మరి ఎందుకు అంత వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పా. అంత పప్పు ఏం చేస్తామండి? అంత పప్పు తిన్నాం కదా. అంటే ఇప్పుడు మనం డాబాలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్లేట్లు పెట్టిస్తాం కదా, అదే ప్లేటు పొద్దున్న చెప్పావు చపాతీగా, దాని మీద ఫుల్ అని చెప్పాడు. ఏం చేయాలా అని చెప్పి వెజ్ బిర్యానీ తీసుకున్నా. చపాతీ ఒకటి వచ్చేసి 15 రూపాయలు, పప్పు వచ్చేసి 100 రూపాయలు చపాతీ మీద. వెజ్ బిర్యానీ అడిగా ఎంత అని చెప్పి 170 అని చెప్పాడు. సరే ఇచ్చేమని చెప్పి తీసుకున్నా. ఆకలి వస్తుంది. ఆకలి కంటే ఎక్కువ కాదు కదండి. మన సైడ్ అయితే ఇదే వెజ్ బిర్యానీ 2-3 ప్లేట్లు లాగవచ్చు. ఎందుకంటే మన తెలుగు రుచులు వేరు, మన తెలుగు వంటకాలు వేరు. మన తెలుగు ప్రజలే సపరేటు స్పెషల్. మన తెలుగు ప్రజలే, మన తెలుగు వాళ్ళు సపరేటు స్పెషల్ అనమాట. ప్రపంచంలోనే నంబర్ 1 మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి వచ్చే వంట రుచులు ప్రపంచంలో ఎవ్వరికి రాదు. నిజం చెప్తున్నానండి. మన తెలుగు వాళ్ళకి వచ్చిన వంటలు ఈ ప్రపంచంలో ఎవ్వరికి రాదండి. మనకు వచ్చిన వంటలు, మన తెలుగు వాళ్ళకి వచ్చిన వంటలు 1000 రకాల వంటకాలు, 1000 రకాల రుచులు ఎవరు చేస్తారండి? మనం తప్ప కదా. రైతా తీయగా ఉందండి. వెజ్ బిర్యానీ సప్పగా ఉంది. ఇంత పట్టేటట్లేదు కడుపులో. నేను తినేది గిత్తత్త.
మినరల్ వాటర్ అనేది తీసుకున్నా, అడగలేదు. మరి ఇక్కడ ఎంత అంటాడో తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారో తెలియదు. ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు చేశారు అంటే అది ఒక లెక్క. ఇది ఇండియానే కదా, మన కంట్రీ కదా. అంటే మనం పక్క స్టేట్ నుంచి వస్తే రేట్ ఎక్కువ చెప్పేస్తారు, ఘోరంగా చెప్పేస్తారు, టూ మచ్గా. ఢిల్లీ నుంచి ఆగ్రా, ఆగ్రా నుంచి లక్నో, లక్నో నుంచి బీహార్ అండి. ఆ నుంచి ఢిల్లీ నుంచి ఆగ్రా 200 కిలోమీటర్లు, ఆగ్రా నుంచి లక్నో 350 కిలోమీటర్లు, లక్నో నుంచి బీహారు 650, అంటే మొత్తం 1200 కిలోమీటర్లు అండి. పాపం ఒక అబ్బాయి దగ్గర 8,300 రూపాయలు దొబ్బారు. షాక్ అయిపోయా. స్లీపర్ సీట్ ఇస్తే 7,800 అంట. అక్కడ టికెట్ ఇచ్చేటప్పుడు, మళ్ళీ బస్సు కాడ వచ్చేటప్పుడు సీట్కి 500 ఇస్తే పైకి ఎక్కిరిస్తా అని చెప్పి డిమాండ్. లేకుండా డబ్బులు కట్టా కదా, 7,800 రూపాయలు కట్టా, మళ్ళీ నీకు ఎందుకు సీట్కి ఇవ్వాలంటే వాళ్ళకి నేను చెప్పా, ఎందుకురా బాబు, పోయి నీ డబ్బులు తీసుకో, కంప్లీట్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తారు. నాకు మన అంటే జరిగిందండి. అంటే సార్ ఇస్తుంటే వీడియో తీసి కంప్లీట్ ఇస్తా అని చెప్పా, ఎమ్మటే నా డబ్బులు నాకు ఇచ్చారు. ఫస్ట్ టైం అయితే 2,600 రూపాయలు వాల్వో బస్సు, సపరేట్గా ఒకరికి సింగిల్ సీట్ ఉంటుంది, ప్రశాంతంగా పడుకొని వెళ్ళొచ్చు అని చెప్పాడు. సరే అని చెప్పి అనుకున్నా. అక్కడ పోయేసరికి ఎప్పటిదో 10-15 సంవత్సరాల బస్సు. ఇప్పుడు మన పల్లెటూర్లలో కూడా ఎక్కరంటే నాకు జనాలు, పల్లెటూరులో కూడా ఎక్కరంటే జనాలు, పల్లెటూరులో కూడా జనాలు అలా ఎక్కరు, అలా అలా కిచకిచలాడరు. ఒక బస్సులో 100 మంది అండి. స్లీపర్ సీట్స్లో ఒక్కళ్ళే పడుకుంటారు, దాంట్లో 2-3 పడుకోబెడుతున్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర 7,000, 8,000, 10,000 తెలియని దగ్గర. అంటే ఒకరోజు వాళ్ళ ఆదాయం అండి, ఇది బస్సు వాళ్ళ ఆదాయం 2-3 లక్షలు. ఈ బ్రోకర్లు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి ఒకరోజు ఆదాయం 5 లక్షలు, 6 లక్షలు అండి ఒక్కరోజు ఆదాయం. నేను షాక్ అయిపోయా. ఒకవైపు లగేజీ బస్సులో, ఇటు 2-3, ఇటు సైడ్ 2-3, 100 మంది అండి బస్సులో. షాక్ అయిపోయా. చాలా దొంగలండి, చాలా జాగ్రత్త అండి. మీరు మాత్రం నాలా పొరపాటు చేస్తే చాలా నష్టపోతారండి, జేబులు అయితే ఖాళీ అయిపోతాయి. ముందే చెప్తున్నా, ఈ వీడియో చాలామంది షేర్ చేయండి, ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది. ఢిల్లీలో, ఓల్డ్ ఢిల్లీలోనండి చాలా దుర్మార్గం. ఓల్డ్ ఢిల్లీ కావచ్చు, న్యూ ఢిల్లీ కావచ్చు, నాకు జరిగింది అయితే ఓల్డ్ ఢిల్లీలో. ఎక్కడైనా ఇప్పుడు ట్రావెల్స్ అంటే ఎక్కడైనా అంతే జరుగుద్దండి, ప్రతి చోట అయితే అలాగే జరుగుద్ది. కానీ జాగ్రత్తలు అయితే పాటించండి, జాగ్రత్తగా ఉండండి, ఓకేనండి. నూనె మాత్రం కుమ్మేశ్వర్ దీంట్లో మొత్తం ఆయిలే ఉంది. అందుకు నోరు ఎందుకు ఎట్లా అనిపిస్తుంది అనుకుంటా ఇందాక నుంచి. ఎట్నో ఉంది, బాగలే. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం, తినాలి, తప్పదు కదండి, తినాలిగా. పొద్దు నుంచి బాగా ఆకలేసింది. తినబుద్ధి కావట్లేదు, వదిలేద్దామంటే వదలబుద్ధి కావట్లేదు. అన్నం నేను ఎప్పుడు వదిలేను, అన్నం నిజమండి. అన్నాన్ని నేను ఎప్పుడు వదలను, పాసిపోయిన అన్నమైనా తినేస్తా, ఎందుకంటే నాకు ఆకలి విలువ తెలుసు. అన్నం ఎవరైనా పరిచినా కూడా బాధ అనిపిస్తుంది. నీటిని వృధా చేసిన, అన్నాన్ని ఇలా పడేసినా చాలా బాధ అనిపిస్తుంది అండి, అందుకని పడే బుద్ధి కాదు. తప్పట్లేదండి, ఎలా కూడా తినేయాలి, రైస్ అయితే తినేయాలి. ఇప్పటికి నుంచి బయలుదేరుతానండి.